నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని అరకు పేరు చెప్పగానే గుర్తు వచ్చేది కాఫీ. అటువంటి అరకు కాఫీ స్టాల్స్ ను అసెంబ్లీ, పార్లమెంట్ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఓం బిర్లా గారు పర్మిషన్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. మరి ఈ రోజు నుంచి ఈ స్టాల్స్ అయితే పార్లమెంట్ ప్రాంగణంలో ముస్తాబవుతున్నాయి. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మా శ్రావణి, మన వీక్షకులకు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అరకు కాఫీ బ్రాండ్ ని ఇంటర్నేషనల్ వైడ్ గా విస్తరింపజేయాలన్నదే మా లక్ష్యం అని చెప్పి, అలానే దానికి అడుగులు పడుతున్న సంగతి కూడా తెలిసింది. ఇప్పుడు వినూత్నంగా గెస్ట్లకి, విఐపీలకి, పిఎంకి ఇచ్చే దానికోసం అని చెప్పి పార్లమెంట్ ప్రాంగణంలో కూడా ఈ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇది వరకు ఎప్పుడైనా సరే ఇటువంటి స్టాల్స్లను ఎక్కడైనా పెట్టారా? మరి లేదు అంటే ఆంధ్రప్రదేశ్ అరకునే మొదటిగానా ఏంటి సార్? అసలు మంచి ప్రశ్న అడిగావు మా శ్రావణి. నిజంగా ఇది నాకైతే వ్యక్తిగతంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను అరకు వెళ్ళాను, అక్కడ కాఫీ తోటలు చూశాను. తర్వాత అక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది, మ్యూజియం. అరకులో కాఫీ అమ్ముతారు. నేను చూసింది కూడా ఏంటంటే యూరోపియన్స్ ఎక్కువ అక్కడికి వచ్చి కాఫీ ప్యాకెట్లు కిలోలు కొనుక్కెళ్తున్నారు. అంటే ఆల్రెడీ దానికి ఒక అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు ఉంది. యూరప్, ఫ్రాన్స్, జర్మనీ, ఈ కంట్రీస్ అన్నిట్లో ఎక్కడైతే కాఫీ లవర్స్ ఉంటారో. మీరు అడిగారు, అంతకుముందు ఇక్కడ కాఫీ స్టాల్స్ ఇట్లా ఉండేదమ్మా. మేము 79లో జర్నలిజంలోకి వచ్చినప్పుడు మన అసెంబ్లీలో కూడా ఇండియా కాఫీ హౌస్ ఉండేది. అట్లాగే మన సచివాలయంలో, పాత సచివాలయంలో, హైదరాబాద్ సచివాలయం, ఉమ్మడి సచివాలయంలో కూడా ఇండియా కాఫీ హౌస్ ఉండేది. పార్లమెంట్ హౌస్లో కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద సంస్థలు ఉన్న సాట ఇండియా కాఫీ హౌస్ ఉండేది. అప్పట్లో ఆ కాఫీ హౌస్లో తాగటం ఒక టేస్ట్, ఒక అథెంటిక్, అంటే ఒక అధికృతమైన రుచి అన్నట్టుగా ఉండేది, బ్రాండెడ్గా. అయితే ఇప్పుడు అరకు కాఫీ వచ్చిన తర్వాత ఇండియా కాఫీ హౌస్ల ఇది తగ్గిపోయింది, మసకబారింది ప్రతిష్ట. అందులో నువ్వు ఇండియా కాఫీ హౌస్లు ఇదివరకటంత ఇది మెయింటైన్ చేయలేకపోతుంది. కానీ అరకు కాఫీ మాత్రం దాని ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువ ఎక్స్పోర్ట్కే వెళ్తుంది. నిజానికి అరకులో కాఫీ పండించడం అనేది ఇది చంద్రబాబు గారి టైంలోనే మొదలుపెట్టారు. అంతకుముందు వాళ్ళు మామూలుగా ఏవో మెట్ట పంటలు అవి వేసేవాళ్ళు గిరిజనులు. ఏంటంటే ఏటవాలుగా ఉండే భూములు కాఫీ సాగుకి బాగా పనికొస్తాయి. తర్వాత ఒక రకంగా లైట్ సాయిల్స్ ఉండాలి. కాఫీ కంటే వాటర్ ఎప్పటికప్పుడు పీల్చుకునే భూములు ఉండాలి, నీళ్లు నిలబడకూడదు. అట్లా వాళ్ళకి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా భయంగా చేశారు ఈ గిరిజన అభివృద్ధి సంస్థ అధికారులు. తర్వాత కాఫీ బోర్డు కలిపి చేసిన సంయుక్త ప్రయోగం. అయితే చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు కూడా దాని మీద ఆయనకి పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే వ్యవసాయం చేయటంలో గిరిజనులకి చిత్తశుద్ధి ఉంది, కష్టపడతారు. వాళ్ళకి ఇవ్వాల్సిందల్లా కేవలం శిక్షణ, ఎలా చేయాలి, ఈ ఉత్పత్తి అంటే సాగు పద్ధతులు ఎలా చేయాలనేది నేర్పించారు. నేర్పించిన తర్వాత వెంటనే వాళ్ళు పట్టేశారు. తర్వాత ఆ భూములు కూడా వర్జిన్ ల్యాండ్స్, అంటే అంతకుముందు వాటిల్లో ఎక్కువ రసాయన ఎరువులు వాడిన భూములు కాదు. కాబట్టి అది కాఫీ ఫ్లేవర్ అనేది, ఆ బ్లెండింగు, అందులో ఉండే టెక్స్చరు చాలా మైన్యూట్గా పరిశోధిస్తారనమాట. సిద్ధార్థ అని ఒక మన కాఫీ డే ఆయన కూడా కర్ణాటకలో ఇట్లాగే బాగా డెవలప్ చేశాడు, కొంగునాడు అనే ఏరియాలో. అక్కడ అతను చేసిన ప్రయత్నం వల్ల అక్కడ కాఫీకి కూడా ఒక పేరు వచ్చింది. అట్లాగే ఇప్పుడు మన అరకు కాఫీకి కూడా అంతర్జాతీయ, యూరప్లో ఎక్కువ బ్రాండ్ ఇమేజ్ ఉంది దీనికి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా అరకు కాఫీ మాత్రం అమ్మే షాపులు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఓం బిర్లా గారు పార్లమెంట్లో పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వటం అనేది ఓ రకంగా జాతీయ స్థాయిలో అరకు కాఫీకి ఒక ఎక్స్పోజరు. ఎందుకంటే పార్లమెంట్ భవనంకి చాలామంది రాష్ట్రాల నుంచి వస్తారు, విదేశస్తులు కూడా వస్తారు. వచ్చినప్పుడు చూడగానే ఒక ట్రైబల్ ఏరియాలో పండించిన కాఫీ, యూరోపియన్స్ అయితే అసలు జస్ట్ వాసన చూడగానే చెప్పేస్తారమ్మా ఇది క్వాలిటీ కాఫీయా కాదా అని. కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా అరకు కాఫీ టేస్ట్ చేశారు అంటే కొనుక్కెళ్తారు. అట్లా ఇప్పటికి అయిన బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది, ఇంకా ఫర్దర్గా వెళ్తుంది. అట్లాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా అయ్యన్న పాత్రుడు గారు కూడా ఇక్కడ కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పెడతారు, ఇక్కడ కూడా పెడతారు. అయితే ఇది ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్లో పెట్టడం ద్వారా ఓ రకంగా పరోక్షంగా ఓం బిర్లా గారు ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒక మార్గదర్శనం ఇచ్చినట్టు అయింది. మీ అసెంబ్లీల్లో కూడా అరకు లాంటి రుచికరమైన కాఫీని, మంచి సువాసన, మంచి రుచి ఉండే కాఫీ అది, తర్వాత ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతిలో పండించే కాఫీ, తర్వాత అది యూరోపియన్ స్టాండర్డ్స్ కూడా సమానమైన కాఫీ అనమాట.
అట్లా ఇతర అసెంబ్లీల్లో కూడా పెట్టడం వలన ఆయా రాష్ట్రాల్లో కూడా అరకు కాఫీకి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అసలు ఇప్పటికే వీళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడుకున్న డిమాండ్కే. కాకపోతే ఇంకా విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమైందంటే ఎక్కువ గంజాయి వేపి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ గంజాయి ఆపిచ్చారు కదా, అప్పుడు ఆ రైతులకి కాఫీ అలవాటు చేయాలి, కాఫీ సాగు చేయటం అలవాటు చేశారనుకోండి, కాఫీ కూడా లాభసాటిగా ఉంటుంది. అంటే గంజాయి అంత దిగుబడి ఆదాయం రాకపోవచ్చు, కానీ అది చట్ట విరుద్ధమైన కార్యక్రమం కదా. ఇది అనుకోండి, ఒక్కసారి వాళ్ళు ప్లాంటింగ్ చేసుకున్నారంటే నేను అనుకుంటాను ఒక్క ప్లాంట్ దాదాపు 10-15 ఏళ్ల పాటు అదే మొక్కల్ని మెయింటైన్ చేసుకుంటుంటే ప్రూనింగ్ కత్తిరించుకుంటూ ఉంటుంటే మళ్ళీ పిలకలు వస్తూ ఉంటాయి. కాఫీ సాగు చేయటం అనేది ఒక ప్రత్యేకమైన విధానం ఉంది దానికి, అట్లా పండించాలన్నమాట. సార్, ఇప్పుడు ఇలా పార్లమెంట్ అసెంబ్లీ ప్రాంగణాల్లో ఇటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ప్రమోషన్ అని చెప్పవచ్చా? డెఫినెట్గా ప్రమోషను, మనం గౌరవించుకోవటం, మనం ప్రమోట్ చేసుకోవటం. ఎందుకంటే మన జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి సాట మన దేశంలో ఉత్పత్తి అయ్యే నాణ్యమైన ఉత్పత్తుల్ని, ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తుల్ని అక్కడ ప్రదర్శించుకోవటం, ఇతరులకి పరిచయం చేయటం, అమ్మటం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కేంద్ర మంత్రులకి, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, స్పీకర్ గారికి కూడా ఒక ప్రత్యేకమైన ప్యాక్లు అందజేస్తారు. ఈ అరకు కాఫీ ప్యాక్స్ బహుమతిగా, అంటే ఒక సంతోషకరమైన సందర్భం. వాళ్ళు కూడా చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో క్యాంటీన్స్ ఉంటాయి కదమ్మా, గవర్నమెంట్ క్యాంటీన్స్లో కూడా మీరు అక్కడ ఇక్కడ కాఫీ తీసుకోవద్దు, అరకు కాఫీ తీసుకోమని ప్రమోట్ చేస్తారనమాట. అది ఫిల్టర్ కాఫీగా చాలా పేరుగా పడింది, చాలా మంచి కాఫీ. తర్వాత బ్లెండింగ్ కూడా చాలా మంచి సువాసన వస్తుంది. నేను కూడా చాలాసార్లు అరకులో కొన్నాను, వైజాగ్లో కూడా అమ్ముతారు ఇది. ఇప్పుడైతే హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి. మరి అరకు కాఫీకి ఇప్పటికే ఇంటర్నేషనల్ ఇమేజ్ వచ్చేసిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా.